మిత్రమా, నీకు ఎంత బాధ ఉన్నా, నీ మనసుకు ఎంత దగ్గర వాళ్ళతో అయినా మనసు పంచుకోవడం అలవాటు చేసుకోకు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే నీ చావు నువ్వు చావాలంతే. ఎందుకంటే వినేవాళ్ళు జడ్జి చేసేవాళ్ళే కానీ నిన్ను అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థం చేసుకున్నవారు కూడా మారిపోతే ఏ దిక్కుకు వెళ్ళాలో కూడా తెలియక దిక్కు తోచిన స్థితికి చేరుకుంటావో గుర్తుపెట్టుకో మిత్రమా. నీకు నువ్వే ఓదార్పు, నీకు నువ్వే ధైర్యం కావాలి. అర్థమైందనుకుంటా. అర్థం చేసుకోవట్లేదని భార్య అంటుంటే, మారిపోయావని భర్త అంటుంటే మరి తప్పు ఎవరిలో ఉంది? భార్య అర్థం చేసుకుని ఉంటే భర్త మారాల్సిన అవసరం ఉండదు. భర్త మారి ఉండుంటే భార్యకి అర్థం చేసుకున్నంత అవసరం కూడా ఉండదు. కాదంటారా? మనుషులతో ఆడుకుంటారు, వాళ్ళ అవసరాలకి ప్రేమగా నటిస్తారు. ఇంకో రకం మనసులతో ఆడుకుంటారు. నన్ను నువ్వు ప్రేమించట్లేదు, లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అంటారు. నీ మూలంగా బాధపడ్డారని వాళ్ళ కోసం నువ్వు మారుతావు. కానీ నువ్వెంత మారినా నిన్ను పట్టించుకోరు. అలా మనసులతో ఆడుకునే వారి కోసం నువ్వు మారటం కన్నా పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు మిత్రమా. వాళ్ళ నాటకాలు నమ్ముతున్నంతగా నన్ను నమ్మట్లేదని బాధపడి నువ్వు నాటకాలు మొదలుపెట్టద్దు మిత్రమా. నా ప్రేమ నిజమని పదే పదే నిరూపించాలని వారి నటనకి ఇంకాస్త ఆద్యం పోయికో. ఎందుకంటే నువ్వే తప్పుగా మిగిలిపోతావు. నటించేవాళ్ళు వాళ్ళకి కావాల్సింది దక్కేంతవరకే నటించగలరు. ఇది అర్థం చేసుకుంటే సగం జీవితం గెలిచినట్లే కదా. చాలా మంచిగా మాట్లాడతారు. ఒక్క అడుగు మనకన్నా బాగా ఎదిగితే మనల్ని పక్కకు నెట్టేస్తారు మిత్రమా. సరేలే, కెరీర్లో బిజీగా ఉన్నారులే, మనమే ఫోన్ చేసి మాట్లాడితే బాగా మాట్లాడతారు. అదే ఆప్యాయతో మళ్ళీ అడ్రస్ కూడా ఉండదు. అప్పుడప్పుడు మర్చిపోకుండా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే కదా రిలేషన్ ఉంటుంది అని మనం చెప్తే నువ్వు అంత బ్రతిమలాడకుండా చేయకుండా ఉంటానా అంటారు. అంటే మనం గుర్తొస్తేనే మనం గుర్తొస్తామా? మనకేనా రిలేషన్? వాళ్ళకి మన అవసరం లేదా? నువ్వే ఒక్కసారి గ్రహించు మిత్రమా. ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు కానీ ఆకలి విలువ తెలుసుకుని లేనివాడికి పట్టెడన్నం పెట్టి చూడు. నీకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత ఆ దేవుడు తీసుకుంటాడు. చిన్న అబద్ధమేగా, ఏం కాదులే అనుకుంటే ఆ క్షణం నీకు అదే మంచి పని కావచ్చు. కానీ నిన్ను గుడ్డిగా నమ్మిన వాళ్ళకి అబద్ధమని తెలిసినప్పుడు నీ మీద ద్వేషం కన్నా అసహ్యమే కలుగుతుంది. లేకపోతే నిన్ను నమ్మినట్లు నటిస్తారంతే. అదే పనిగా అబద్ధాలాడుతూ బంధాన్ని నువ్వు నిలబెట్టుకోలే మిత్రమా. ఎవరిని ఎవరూ నమ్మే స్థితిలో లేరు. జరిగిన సంఘటనల ప్రభావమో అనుభవాలు పరంపరో ఏదేమైనా నీకు తగిలిన దెబ్బో నిన్ను ఓ రాయిలా మార్చేసింది. అసలైన ప్రేమ దొరకడం చాలా కష్టం మిత్రమా. ఒకవేళ దొరికినా నమ్మలేని దీనస్థితికి నువ్వు చేరుకున్నావు. అందుకే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. అన్ని సమస్యలకు పరిష్కారం నీకే తెలుస్తుంది. చాలా బాధ పెడతారు, కానీ అది మర్చిపోవాలని మనకి ఇష్టమైనవి కొనివ్వడం, మనకి నచ్చిన పని చేసేస్తారు. అంతే, ఇంకా వాళ్ళ వల్ల కలిగిన బాధ మర్చిపోము. కానీ మళ్ళీ మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. అనుకుంటాం కాబట్టి వాళ్ళ ఆడే చీప్ ట్రిక్స్కి పడిపోతుంటాం. పదే పదే మోసపోతూనే ఉంటాం. అందుకే నీ ప్రేమను ఎలా చూపిస్తావో కోపాన్ని కూడా అలాగే చూపించు. లేకపోతే నిన్ను అలుసుగా తీసుకుంటారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రేమ పేరుతో శారీరకంగా కలవడం తర్వాత వెంటనే బ్రేకప్ ఏంటిది? అంటే శారీరక అవసరమేనా మీ మధ్య బంధం? తను పంచుకున్నామంటే అది భర్తతో అయి ఉండాలి, లేకపోతే భార్యతో అయి ఉండాలి. ఎంతో ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడం గొప్ప కాదు మిత్రమా. నీ బ్రతుకును పవిత్రంగా సగభాగానికి అందించడమని తెలుసుకో. మనసైన వాడికి మనసిచ్చి ఓ బంధంతో ముడిపడ్డాకే ఏదైనా ఏమైనా సరే. అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తని పట్టించుకోకుండా భార్య మొబైల్ చూస్తూ ఉంటే ఎంత బాధో కదా భర్తకి. మరి ఉదయం నుంచి సాయంత్రం మీరు వచ్చేదాకా ఇంట్లో ఎదురు చూస్తూ ఉండిపోయే భార్యకి మాత్రం చిరాకులు పరాకులు బహుమతిగా ఇస్తూ, పైగా ఎన్నో టెన్షన్స్తో ఇంటికి వచ్చిన వాడికి టెన్షన్గా మారకూడదు అంటారు. ఇంట్లో మనశ్శాంతిగా భార్య పంపించకపోతే
మీరు ఎంత సంపాదించినా ఏం లాభం? కాబట్టి ఇద్దరూ గొప్పవాళ్ళే. కాకపోతే ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంకొకరిని ప్రేమించగలుగుతూ ఉండాలి. మీకు ఎంతో ప్రపంచం ఉండొచ్చు, కానీ ఆమెకు మాత్రం మీరే ప్రపంచమని తెలుసుకో మిత్రమా. ఆడది సొంతంగా నిర్ణయం తీసుకుంటే పొగరు, నచ్చించేస్తే బరి తెగింపు, గెలిస్తే ఏం చేసి గెలిచిందో ఎవరికి తెలుసు? పద్ధతిగా ఉంటే తప్పు చేసిందో, ఎదురిస్తే నోరు మూసుకో నీకేం తెలియదంటారు. న్యాయం మాట్లాడితే చెప్పొచ్చిందిరో అంటారు. ఆడది అవమానం కలిసే ఉంటాయేమో, కాదంటారా? ఎందుకు అక్రమ సంబంధాలు మిత్రమా? ఉన్న బంధం సక్రమంగా నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది. చేసుకున్న వారిలో ఏది లేదో అదే తలుచుకొని ఎదుటివారి ఆకర్షణలో పడిపోయావు. మరి ఆ మనిషిలో లోపాలుండవా? మళ్ళీ ఇంకొకరిని వెతుకుతారా? తెలిసిన పంజరంలోనే ఉండలేకపోతే తెలియని బంగారు పంజరంలో ఎలా ఉండగలవు చెప్పు? లోపాలను సర్దుకుపోవడమే సంసార మిత్రమా. ఒక బంధం ఏర్పడ్డాక దాపరిక వద్దు. చిన్నపాటి అబద్ధమే కాదని అన్ను, కానీ అది సృష్టించే ప్రళయం ఇద్దరిని విడదీయొచ్చు. ఎప్పటికీ కలవకుండా కూడా చేయొచ్చు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మీ బంధాన్ని బొందపెట్టే ఏ విషయమైనా సరే అక్కడితో ఆపేసేయ్. ఎందుకంటే అపార్థాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరు. నా మీద ప్రేమ ఉంటే ఇలాంటివన్నీ నమ్మవని ఎంత అరిచి గోల చేసినా నమ్మరు. ఒకవేళ నమ్మినా నీ జీవితకాలం సరిపోతుంది. నమ్మకం కలగచేయడానికి అపార్థానికి తావిచ్చి నిజాన్ని నిరూపిస్తా అనుకోవడం కంటే ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఆడైనా మగైనా తెగేంత వరకు లాక్కూడదు మిత్రమా. కొన్నిసార్లు మనం ఎప్పట్లాగా ఉన్నా కూడా ఏదో ఒక ఆలోచన మనిషిని నడిపిస్తూ ఉంటుంది. నేను ఇలా ప్రవర్తించడం కరెక్టేనా? ఇలా చేయకుండా ఉండాల్సిందేగా. సరే, ఇంకెలా ఉండాలి చెప్పు? ఇంకోలా మారడం అంటే వాళ్ళకి నచ్చినట్లు వీళ్ళకి నచ్చినట్లు ఉండాలా? తక్షణమే ప్రశ్నించి కూడా మానేసే మిత్రమా. జరిగిన దాన్ని ఎప్పుడు కూడా మార్చలేవన్నది నిజం. నువ్వు నీలా ఉన్నావంతే, దానిలో తప్పేముంది చెప్పు? నచ్చిన వారు నీతో ఉంటారు, నచ్చిన వారు తప్పుకుంటారు. అందరి కోసం మారుతూ ఉంటే నిన్ను నువ్వు ఏమార్చుకున్నట్లే లెక్క. మిత్రమా, నిజమే, అన్ని పనులకు మిషన్స్ ఉన్నాయి. వంటలు, ఉప్పు కారాలు ప్రేమగా చేతికి అందించేది మాత్రం భార్యే కదా. ఒక చిన్న గుర్తింపు, పొగడ్త ఇస్తే మీ సొమ్మేం పోదు కదా. భర్తకి అది చిన్న విషయమే కావచ్చు, కానీ భార్యకి మాత్రం రోజంతా ఒక ఆక్సిజన్లా పనిచేస్తుంది. అలాగే అలసిపోయి భర్త ఇంటికి రాగానే చేతికి అందించే మంచినీళ్ళు ఆప్యాయంగా దగ్గర కూర్చొని కొసరి వడ్డించడం చాలదా భార్య ప్రేమ సంఖ్యలలో జీవిత ఖైదీగా మిగిలిపోవడానికి? కాదంటారా? అర్థమైందనుకుంటా మిత్రమా. ప్రేమించిన వాడి కోసం బట్టలిప్పే ముందు ఒక్కసారి ఆలోచించు. నీ శరీరం ఇస్తేనే నిలిచేది ప్రేమ కాదు, అది కేవలం అవసరం మాత్రమే. రేపు వాడి జీవితంలో భార్య స్థానంలో నువ్వు ఉంటేనే బాధ్యత, లేదంటే బజారదానివి అవుతావు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.